దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున ఇర్మియా గ్రంథము 43వ అధ్యాయము. ఈ అధ్యాయములో 13 వచనాలున్నాయి. మొదటి వచనం, అతడు ప్రజలందరికీ ప్రకటింపవలెనని దేవుడైన యెహోవా పంపిన ప్రకారము ఇర్మియా వారి దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాటలన్నిటినీ వారికి ప్రకటించి చాలింపగా. రెండవ వచనం, హోషేయా కుమారుడైన అజర్యాయును కారేహా కుమారుడైన యోహానానును గర్విష్ఠులందరును ఇర్మియాతో ఇట్లనిరి, నీవు అబద్ధము పలుకుచున్నావు. ఐగుప్తులో కాపురముండుటకు మీరు అక్కడికి వెళ్ళకూడదని ప్రకటించుటకై మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు. మూడవ వచనం, మమ్మును చంపుటకును బబులోనునకు చెర పట్టుకొని పోవుటకును కల్దీయుల చేతికి మమ్మును అప్పగింపవలెనని నేరియా కుమారుడైన బారూకు మాకు విరోధముగా రేపుచున్నాడు అని చెప్పిరి. నాలుగవ వచనం, కాగా కారేహా కుమారుడైన యోహానానును సేనల అధిపతులందరును ప్రజలందరును యూదా దేశములో కాపురముండవలెనన్న యెహోవా మాట వినకపోయిరి. ఐదవ వచనం, మరియు కారేహా కుమారుడైన యోహానానును సేనల అధిపతులందరును యెహోవా మాట వినని వారై యూదా దేశములో నివసించుటకు తాము తరిమివేయబడిన ఆయా ప్రదేశముల నుండి తిరిగి వచ్చిన యూదుల శేషమును. ఆరవ వచనం, అనగా రాజదేహ సంరక్షకులకు అధిపతియగు నెబూజరదాను షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాకు అప్పగించిన పురుషులను స్త్రీలను పిల్లలను రాజకుమార్తెలను ప్రవక్తయగు ఇర్మియాను నేరియా కుమారుడగు బారూకును తోడుకొని పోయి. ఏడవ వచనం, ఐగుప్తు దేశంలో ప్రవేశించిరి. వారు తహపనేసుకు రాగా. ఎనిమిదవ వచనం, యెహోవా వాక్కు తహపనేసులో ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. తొమ్మిదవ వచనం, నీవు పెద్ద రాళ్లను చేత పట్టుకొని యూదా మనుషులు చూచుచుండగా తహపనేసులోనున్న ఫరో నగరు ద్వారముననున్న శిలావరణములోని సున్నములో వాటిని పాతిపెట్టి జనులకీ మాట ప్రకటింపుము. పదవ వచనం, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్నేజరును నేను పిలువనంపించి తీసుకొని వచ్చి నేను పాతిపెట్టిన ఈ రాళ్ల మీద అతని సింహాసనము ఉంచెదను. అతడు రత్న కంబళిని వాటి మీదనే వేయించును. 11వ వచనం, అతడు వచ్చి తెగులునకు నిర్ణయమైన వారిని తెగులునకును చెరకు నిర్ణయమైన వారిని చెరకును ఖడ్గమునకు నిర్ణయమైన వారిని ఖడ్గమునకును అప్పగించుచు ఐగుప్తీయులను హతము చేయును. 12వ వచనం, ఐగుప్తు దేవతల గుళ్లలో నేను అగ్ని రాజబెట్టుచున్నాను. వాటిని నెబుకద్నేజరు కాల్చివేయును. ఆ దేవతలను చెరగొని పోవును. గొర్రెల కాపరి తన వస్త్రమును చుట్టుకొనున్నట్లు అతడు ఐగుప్తు దేశమును తనకు చుట్టుకొని నిరాటంకముగా అక్కడ నుండి సాగిపోవును. 13వ వచనం, అతడు ఐగుప్తులోనున్న సూర్య దేవతా పట్టణములోని సూర్య ప్రతిమలను విరుగగొట్టి ఐగుప్తు దేవతల గుళ్లను అగ్నిచేత కాల్చివేయును. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.